శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలు శంకరాచార్యుల వారి మాటలు అలా ఉంటాయి. కాబట్టి మల్లె పువ్వు పుట్టిన వైశాఖం మాధవీలత అయితే శంకర భగవత్పాదులు అంతే శుద్ధసత్వంగా తెల్లటి మల్లె పువ్వులో ఉన్న తేనంత తీయటి వాక్కు, మల్లె పువ్వుకి ఎంత చల్లతనమో శంకరుడు గురించి చెప్పుకున్న చోట అంత చల్లతనం. ఇదే ఇంతసేపు మీరు వెళ్ళి ఓ సినిమా హాల్లో కూర్చున్నారనుకోండి, మధ్యలో ఉద్రేక పడిపోవాలి, కోపం చేయాలి, కళ్ళు చేసుకోవాలి, నానా అల్లరి పడిపోవాలి. అదే శంకరాచార్యుల వారి గురించి చెప్పుకుంటూ కూర్చున్న చోట వైదిక ధర్మం మీద అనురక్తి కలుగుతుంది, మనస్సు శాంతి పొందుతుంది. కాబట్టి ఆ చల్లతనం ఆయన అది ఎక్కడ ఉందో అక్కడ లోకానికి అంతటికీ కూడా సువాసన. అంటే శంకరుల గురించి చెప్తూ ఉంటే అప్పా అప్పా అనిపిస్తుంది. చూడండి, మల్లె పువ్వుకి ఆ గుణం ఉంది, దాని సువాసన సేద తీరుస్తుంది. శంకరుల మాటలు, శంకరుల గురించిన ప్రసంగం మనుష్యుల్ని సేద తీరుస్తుంది. అబ్బా, మనకున్నారు ఆచార్యుడు, అందుకే గురువు లేని వాళ్ళని శంకరాచార్య స్వామి వారిని గురువుగా పెట్టుకోమంటారు. మనకి గురువు లేకపోవడం ఏమిట్రా, శంకరాచార్యుల వారు ఉన్నారని సేద తీరుస్తుంది. అందుకే మల్లె పువ్వు ఎటువంటిదో శంకరులు అటువంటి వారు. అందుకే వైశాఖ మాసం ఎంచుకున్నారు ఆయన. ఇంకొక మాసంలో ఆయన జన్మించలేదు. కాదు, అసలు వైశాఖ మాసం గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మల్లె పువ్వు పక్కన ఉన్న మామిడి పండు ఎంత ఉక్కపోతలో ఎంత బాధలో కూడా ఉపశమనం ఇవ్వగలిగినటువంటి రెండు. సంధ్యాకాలంలో వచ్చేది మల్లె పువ్వు, ఉదయాన్నే వచ్చేది మామిడి పండు. తాపం నుంచి ఉపశాంతి ఈ రెండు ఇచ్చినట్టు పుట్టి 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 పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం దిహకంతారే బహుదుస్తారే కృపయాపారే పాహిపదారే అని పుట్టి చచ్చి సంసార తాపంలో ఉండిపోయినటువంటి వాళ్ళందరికీ శంకరుడే అంటారు శివానంద లహరిలో, గళంతీ శంభోత్త చరిత చరిత కిల్బిచరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభి శివానంద లహరి అంటారు. ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం ఇవ్వగలిగినటువంటి మధురమైన మాటలు ఉన్నటువంటి మామిడి పండు, సువాసనున్న మల్లె పువ్వు, ఈ రెండు ఎలా ఉపశాంతినిస్తాయో వేసవి కాలంలో, అలా సంసార తాపము నుంచి ఉపశాంతిని ఇవ్వగలిగినటువంటి మామిడి పండు తీయతనం, మల్లెపూల సౌరభం ఉన్న మాటలున్న జగదాచార్యుడిగా వచ్చినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. ఆయన రాకపోతే వైశాఖంలో ఎవరు వస్తారు? అందుకే చైత్రమాసంలో రామచంద్రమూర్తి వచ్చారు, వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు వచ్చారు. ఒకటి మధుమాసం, ఒకటి మాధవ మాసం. కాబట్టి అంత గొప్ప స్థితి. పద్మపాదాచార్యుల వారు ఒక మాట అన్నారు, శంకరాచార్య స్వామి వారి అవతారాన్ని స్తోత్రం చేస్తూ, శంకర మీరు అపూర్వ శంకర అన్నారు. ఇదేమి మాట, అపూర్వ శంకర అని మీరు ఎక్కడైనా విన్నారా? శంకరాచార్యుల వారిని ఆయన స్తోత్రం చేస్తూ అన్నారు, నమామ్య భోగి పరివార సంపదం అని మొదలుపెట్టారు. నమః, గురువుగారు కదా, గురువుగారు అనేటప్పటికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే, గురువుగారు అనేటప్పటికీ లేచి నిలబడి నమస్కారం చేస్తాం. గురువుకి అంతకన్నా ఏమి ఇస్తారు మీరు? గురువుకి ఇవ్వడానికి ఆయన ఏమైనా కోరుకుంటే కదా, కోరుకుంటే గురువు అవడం. ఏ కోరిక లేదు కాబట్టే గురువుగారు అయ్యాడు. ఆయన తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అటువంటి మహానుభావుడు నడిచి వస్తుంటే ముగ్గురు మూర్తులు పరబ్రహ్మస్వరూపంతో నడిచి వస్తున్నట్టు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు కనపడగానే చేయవలసిందే నమస్కారం ఒకటే. అందుకే నాకు భగవంతుణ్ణి తెచ్చిపెట్టావయ్యా అంటుంది రుక్మిణీదేవి. తెచ్చి ఇచ్చావు కాబట్టి నీకేమి ఇవ్వగలను? అంజలి ఘటించక భూసురాన్వజమణి సద్బంధు చింతామణి అంటుంది. ఆ అగ్నిజ్యోతి